హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను గణపతికి ఎంతో ఇష్టమైన మోదకల్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. మనకి స్టవ్తో పనే లేదు, ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్న మోదకలు కాజు కోకోనట్తోని చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతాయి. ముందుగా మనం ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు నిండుగా కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఎండిన కొబ్బరి పొడి అండి. అందులోకే ఒక కప్పు నిండుగా కాజుని తీసుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఏదైతే కప్పుతోని మనం తీసుకున్నామో కొబ్బరి పొడిని అదే కప్పుతోని అన్ని ఇంగ్రీడియంట్స్ని తీసుకోవాలండి. అందులోకే ఒక కప్పు నిండుగా మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. అదే కప్పుతోని హాఫ్ కప్పు వరకు మిల్క్ మేడ్ని వేసుకోవాలి. ఇంట్లో మిల్క్ మేడ్ లేకపోతే పాలని చిక్కగా మరిగించుకొని మీగడొచ్చే వరకు చల్లారిన తర్వాత హాఫ్ కప్పు వరకు వేసుకోవాలండి. అందులోకే 2 టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ని వేసుకోవాలి. పాలు వేసుకునే వాళ్ళైతే షుగర్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలండి. అందులోకే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకొని ఓసారంతా స్పూన్తోని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకవేళ పాలు అవసరమైతే ఒక 1-2 టేబుల్ స్పూన్ల వరకు పాలని కాచి చల్లార్చిన పాలని మాత్రమే వేసుకోవాలండి. ఇలా 2 టేబుల్ స్పూన్ల పాలను వేసుకొని ఓసారంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకోవాలి. చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఒత్తుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది. సాఫ్ట్గా అయితే మనకి మోదక్ చేయడానికి చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మనకి సాఫ్ట్ చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా అవ్వాలండి. అప్పటి వరకు ఒత్తుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మోదక్ లోపల స్టఫింగ్ కోసం అని 8 ఖర్జూర పండ్లని మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ బాదం పప్పులు, 1 టేబుల్ స్పూన్ పిస్తాని వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి మోదక్ తినేప్పుడు అక్కడక్కడ బాదం పిస్తా తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి స్టఫింగ్ ఎంత బాగుంది కదా. ఇప్పుడు ఇంకా మోదకాలని ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసమని మోదకాల మౌల్డ్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి మోదకాలు చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు కొద్దిగా తీసుకొని మోదకాల మౌల్డ్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం డేట్స్తోని స్టఫింగ్ చేసుకున్నాం కదా, దాన్ని కొద్దిగా తీసుకొని ఒకవైపు మౌల్డ్లో ఇలా పెట్టేసుకొని గట్టిగా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి కింద సైడ్ అంతా కూడా కవర్ చేసుకోవాలండి. ఇలా ఫింగర్తో ప్రెస్ చేసుకుంటూ కవర్ చేసుకోవాలి. ఇప్పుడు పైన వైపు అంతా ఎక్స్ట్రాగా వచ్చిందంతా తీసేసి ఇంకా ఓపెన్ చేస్తే కాజు కోకోనట్ మోదక్ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. ఇలానే మిగతా మోదకాలన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఈసారి పండగకి ఇంట్లోనే స్టవ్తో పని లేకుండా ఇలా ఇన్స్టెంట్ మోదకాలని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.